నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భావోద్వేగాల అదుపుకు ధ్యానం ఉపకరిస్తుందన్న ఉపరాష్ట్రపతి. మానసిక ప్రశాంతతకు అందరూ ధ్యానం చేయాలని సూచన. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై ఉద్యమానికి బీఆర్ఎస్ సన్నద్ధం. పార్టీ సమావేశానికి ముందు కేసీఆర్తో భేటీ అయిన కేటీఆర్, హరీష్ రావు. అసోంలో స్వాహిద్ స్మారకాన్ని సందర్శించిన ప్రధాని. అమరులైన 860 మందికి ఘన నివాళి. ఉత్తరాది రాష్ట్రాలను కమ్మేసిన దట్టమైన పొగమంచు. ఢిల్లీ పరిసరాల్లో ఆంక్షలు విధించిన ప్రభుత్వం. జమ్మూ కశ్మీర్, లద్దాఖ్లలో కనువిందు చేస్తున్న హిమపాతం. మంచు వర్షంతో ఆహ్లాదకరంగా మారిపోయిన లేహ్.